నమస్తే. ఈరోజు మనం విటమిన్ డి లోపం గురించి మాట్లాడుకుందాం. విటమిన్ డి లోపం అనేది మనం అంతా అనుకున్నటువంటి సులువైనటువంటి సమస్య కాదు. విటమిన్ డి లోపాలు ఎందుకొస్తాయి అని అంటే ఈరోజు మనం చూస్తున్నాం. చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, యువత కావచ్చు, సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్ కాకుండా ఇంట్లోనే కూర్చోవడం జరుగుతుంది, లేదా ఆఫీస్‌లోనే వర్క్ చేసుకోవడం జరుగుతుంది. సో, సూర్యరశ్మి ఎప్పుడైతే మన శరీరం మీద పడదో అప్పుడు విటమిన్ డి లోపాలు సంభవిస్తాయి. అదేవిధంగా మన ఆహార పదార్థాల్లో పోషకాలు లేనప్పుడు, మనం తినేటటువంటి ఫుడ్‌లో విటమిన్ డి అనేది లేనప్పుడు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా మనం వాడేటటువంటి స్టెరాయిడ్స్, అదేవిధంగా డిఫరెంట్ టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, అనవసరమైనటువంటి యాంటీబయోటిక్స్, వీటి వల్ల కూడా విటమిన్ డి అనే లోపం అనేది వస్తుంది. సో విటమిన్ డి వచ్చినప్పుడు మనకి ఎటువంటి సమస్యలు వస్తాయనంటే రికెట్స్. చిన్నపిల్లల్లో మనం సాధారణంగా చూస్తూ ఉంటాం. చాలామంది చిన్నపిల్లల్లో ఎవరైతే వాళ్ళ ఎముకలు బెండ్ అయిపోయి ఉంటాయి, అంటే వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు పెరిగేటటువంటి సమయంలో వాళ్ళకి ఎవ్రీడే విటమిన్ డి అనేది అవసరం ఉంటుంది. సో ఆ విటమిన్ డి అనేది సరఫరా సరిగ్గా లేనప్పుడు ఆ బోన్ గ్రోత్ అనేది సరిగ్గా కాదు. ఆ బోన్ గ్రోత్ సరిగ్గా కానప్పుడు ఆ బోన్ అనేది స్ట్రైట్గా పెరగకుండా బెండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆస్టియోపోరోసిస్, ఎముకల లోపల బలహీనత అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. ఎముకల లోపల ఉన్నటువంటి శక్తిని ఇది తగ్గించేస్తుంది. సో ఆ ఎముకలు తొందరగా ఫ్రాక్చర్ అయ్యేటటువంటి అవకాశం మనకు ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాం, చాలామందికి చిన్న చిన్న దెబ్బలు తాకినప్పటికీ కూడా ఫ్రాక్చర్స్ ఎక్కువగా అవుతున్నాయి. సో అది ఎందుకు అని అంటే కేవలం విటమిన్ డి లోపం వల్ల ఈ ఫ్రాక్చర్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయండి. దీని తర్వాత ఆస్టియోమలేషియా, మజిల్స్ ప్రాబ్లమ్స్, మజిల్స్ కోఆర్డినేషన్ లేకపోవడము, కండరాల్లో బలహీనత, మనము నడిచేటప్పుడు కానీ లేదా ఏదైనా పని చేసేటప్పుడు కానీ ఎక్కువగా వీక్నెస్ అనిపించడము. సో ఇవన్నీ విటమిన్ డి లోపంలో మనం చూస్తుంటాం. మానసిక ఒత్తిడి కూడా విటమిన్ డి లోపం వల్ల వస్తుందండి. సో దీనికి విటమిన్ డిని మనం లోపం ఎలా గుర్తించవచ్చు అని అంటే ఇన్వెస్టిగేషన్స్, విటమిన్ డి టెస్ట్ అని ఉంటుంది. సో విటమిన్ డి టెస్ట్ ఎప్పుడైతే చేస్తామో మనకు తెలుస్తుంది విటమిన్ డి సరైనటువంటి మోతాదులో ఉందా లేదా అని చెప్పేసి. విటమిన్ డిని మనం సర్వసాధారణంగా మన ఆహార పదార్థాల్లో పొందాలంటే ఏం చేయొచ్చు? విటమిన్ డి అనేది ఆవు పాలల్లో చాలా విస్తృతంగా ఉంటుంది. మనం నల్ల ఆవు ఏదైతే పచ్చి గడ్డిని ఎక్కువ మేస్తూ ఉంటుందో ఆ ఆవు పాలను కనుక తీసుకున్నట్టయితే దాంట్లో విటమిన్ డి చాలా రిచ్గా ఉంటుందండి. మనము రెగ్యులర్గా 1 గ్లాస్ ఆ ఆవు పాలను కనుక తీసుకున్నట్టయితే, ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ విటమిన్ డి అనేది తొందరగా మంచిగా లెవలప్ అవుతుంది. అదేవిధంగా బాదాం పాలు కావచ్చు, సోయా పాలు, ఇవన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. సో ఇంకొకటి చెప్తాను, స్వర్ణక్షీరం అంటే చాలా సింపుల్ అండి. మన ఇంట్లో వాడేటటువంటి పసుపుని తీసుకొని మనం ఆవు పాలు లేదా గేదె పాలు, ఆ పాలల్లో రెగ్యులర్గా ఈ పసుపు పాలను మంచిగా కలుపుకొని తాగేసినట్టయితే ప్రతిరోజు ఈ విటమిన్ డి లోపం అనేది తొందరగా నయమవుతుంది. సో మనం విటమిన్ డి లోపం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ చెప్తాను. ఇప్పుడు ఎక్కువగా విటమిన్ డి అనేది ఎక్కువగా ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ కాజు, బాదాం, పిస్తా, ఆక్రోట్, వాల్నట్, ఇటువంటి డ్రై ఫ్రూట్స్లో విటమిన్ డి చాలా విరివిగా ఉంటుంది. అట్లనే మనకు తినే కూరగాయలు, జనరల్గా క్యారెట్ లోపల విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుందండి. మీరు కావాలంటే క్యారెట్ జ్యూస్ చేసుకోవచ్చు. క్యారెట్ జ్యూస్తో పాటు మీరు ఇంకా ఎక్కువగా కావాలనుకుంటే ఆ క్యారెట్ జ్యూస్ అనేది కూడా మీరు త్వరగా పనిచేయాలనుకుంటే ఆ జ్యూస్లో మీరు ఒక చెంచా నెయ్యిని ఎవ్రీడే కలుపుకొని తాగొచ్చు. సో క్యాబేజీ, పాలకూర, మష్రూమ్ కర్రీస్, ఇటువంటి వాటిలలో విటమిన్ డి అనేది చాలా స్ట్రాంగ్గా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే అవి తీసుకుంటామో మనకి మంచి ఎక్కువ మోతాదులో మనకు విటమిన్ డి వచ్చి ఎప్పుడైతే డెఫిషియన్సీ ఉంటుందో దాన్ని త్వరగా కవర్ చేయడానికి ఈ కూరగాయలు, ఈ డ్రై ఫ్రూట్స్, నేను చెప్పినటువంటి ఈ పాలు అనేవి చాలా చక్కగా దోహదపడతాయి.